అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా చూశాక నీకు ఆకాశం కనిపిస్తుందో లేదో తెలీదుగాని చుక్కలు మాత్రం పక్కాగా కనిపిస్తాయి బాబోయ్. అబ్బో, నిజం చెప్తున్నా. అబ్బా, ఇప్పుడే థియేటర్ గేట్ బయటకొచ్చాను. లోపల పరిస్థితి ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్లో అందరూ విజిల్స్ వేస్తున్నారు. సెకండ్ హాఫ్కొచ్చేసరికి అందరూ వాళ్ళ ఫోన్లు చూసుకుంటున్నారు. నిజం చెప్పాలి అంటే, డైరెక్టర్ మనల్ని ఒక ఎమోషనల్ రైడ్కి తీసుకెళ్దాం అనుకున్నాడు. కాని మధ్యలో పెట్రోల్ అయిపోయిన బండిలా సినిమా ఆగిపోయింది. అంటే ఎక్కడో ఏదో మిస్ అయింది అనిపిస్తుంది. కథ ఏంటంటే, మన విక్కీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. తనకొక కలుంటుంది. మధ్యలో వీణా అనే అమ్మలు పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఆ ఎమోషన్స్, ఆ ఒంటరితనం చుట్టూ తిరిగే కథ ఇది. అంటే పాయింట్ బాగుంది గాని దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం కొంచెం తేడాగొట్టింది. ఫస్ట్ హాఫ్ వరకైతే భలే ఉంది మామ. ఆ కామెడీ, ఫ్రెండ్స్ మధ్య వచ్చే సీన్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే అరే బావుంది గదా సినిమా అని మన పక్కనోడితో అంటాను చూడు, అలా సాగిపోయింది. ముఖ్యంగా ఆ ఇంటర్వెల్ సీన్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. అక్కడి వరకు మనకి ఫుల్ హోప్స్ ఉంటాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక దర్శకుడు ఎందుకో కొంచెం స్లో అయిపోయాడు. ఎమోషన్స్ పండించాలి అని ప్రతి సీన్ని ల్యాగ్ చేసేశారు. క్లైమాక్స్కొచ్చేసరికి అబ్బో ఇంకెప్పుడైపోద్ది అనే ఫీలింగ్ రావడం కామన్. అంటే క్లైమాక్స్ బాగుంది గాని అక్కడి వరకు వెళ్లడానికి మనం చాలా ఓపిక పట్టాలి. ఇక యాక్టింగ్ విషయానికొస్తే మురళీకృష్ణంరాజు కొత్తవాడైనా చాలా కాన్ఫిడెంట్గా చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్లో మెప్పించాడు. శృతి శెట్టి కూడా బాగుంది, క్యూట్గా అనిపించింది. యాక్టింగ్ కూడా పర్లేదు. కానీ ఆనంద్, ఈయన ఒక్కరే సినిమాని నిలబెట్టారు. ఆనంద్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం తోపు. డైరెక్టర్ పృథ్వీగారు రైటింగ్లో మంచి డెప్త్ చూపించారు గాని స్క్రీన్ ప్లేలో కొంచెం తడబడ్డారు. కొన్ని సీన్స్ అయితే మరీ సీరియల్లా అనిపిస్తాయి. సినిమాని ఇంకాస్త క్రిస్పీగా తీసుంటే బాగుండేది. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పక్కర్లేదు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంది. కానీ ఎడిటర్ గారు ఇంకో 15 నిమిషాలు కత్తరేసుంటే బాగుండేది. రన్ టైం కొంచెం ఎక్కువే అనిపిస్తుంది. శివప్రసాద్ గారి పాటలు బాగున్నాయి. కానీ బీజిఎం కొన్ని చోట్ల మరీ లౌడ్గా అనిపించి చెవులకి పని చెప్పింది. సినిమాలో మంచి విషయాలేంటంటే ఆ విజువల్స్, ఆనంద్ గారి యాక్టింగ్, ఇంకా ఫస్ట్ హాఫ్ కామెడీ. కానీ మైనస్లు మాత్రం సెకండ్ హాఫ్లో ఉన్న ల్యాగ్, ఇంకా కొన్ని రొటీన్ సీన్స్. ఫైనల్గా ఒక్క మాట, మీరు ఎమోషనల్ మూవీస్ ఇష్టపడేవాళ్లైతే ఒకసారి థియేటర్లో ట్రై చేయొచ్చు. లేదు మాకు కేవలం మాస్ మసాలా డాన్సులు కావాలి అనుకుంటే మాత్రం ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయండి. నా రేటింగ్ అయితే 2.75 ఇస్తున్నా. సినిమా డీసెంట్ వాచ్, కానీ మరీ ఆకాశంలో ఉందనుకోకండి. సరే మరి, నా మాటలు విని మీరైనా థియేటర్కి వెళ్తారో లేదో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఆ సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా ఒకటి పీకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు.